ఈ వీడియోలోని అంశం యేసయ్య ప్రభువు బోధనలలో మరియు బైబిల్ నుండి పాఠాలలో ఆసక్తి ఉన్నవారి కోసం ఉద్దేశించబడినది. ఇది ప్రతిఒక్కడి పట్ల ప్రేమతో మరియు గౌరవంతో పంచబడుతున్నది. ఇతర మతస్థుల భావాలను దెబ్బతీయడం లేదా బాధించాలనే ఉద్దేశం లేదు. ప్రతివారిని ఓపెన్ హార్ట్తో వీక్షించమని మరియు పాల్గొనమని ఆహ్వానిస్తున్నాము. Content of this video is intended for those interested in the teachings of Jesus Christ and the lessons from the Bible. It is shared with love and respect for all people and is not meant to offend or hurt the sentiments of individuals of other faiths. We welcome all to view and engage with an open heart. కనికరం గల మా పరలోక తండ్రి, ఈ మధ్యాహ్నం బేతేల్లో నిన్ను ఆరాధించగలిగింది. ఇదంతా కేవలం నీ కృప, నీ నడిపింపు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ అని నిన్ను స్తుతిస్తుంటున్నాం. జ్ఞానం చాలిన వారు కాము, నీ మాటలు పలుకుటకు వినుటకు తగిన వారం కామని ఒప్పుకొని చూస్తున్నాం నాయన. అయినా ఇదంతా నీ దయ, నీ అనుగ్రహము, నిన్ను స్తుతిస్తుంటున్నాం. కొద్ది సమయము నీ మహిమార్థమే మా కొరకు దీవించి నీవే నీ మాటలు మాతో పంచుకొనమని మా ప్రభు యేసుక్రీస్తు పేరట బ్రతిమాలి వేడుకొంచుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండంలో ఎలాగో ప్రారంభిస్తూ ఉన్నాడో పరిశుద్ధాత్ముడు, ఆ పరిస్థితి ప్రకటన ఆఖరు అధ్యాయాలలో ఆయన దాన్ని సమకూరుస్తున్నాడు అనొచ్చు, లేకపోతే సరిపెట్టి అలాగే ఉన్న రీతిగా ఆయన తీసుకొని వస్తున్నాడు. అంటే మధ్యలో జరిగిందంతా ఎలాగూ అపవాది ఆదాము హవ్వలను మోసపుచ్చుటను బట్టి ఎన్ని తారుమారులు జరిగినాయో, ఎలాగూ 6000 సంవత్సరాలంటే ఇంచుమించు అది చిన్న సంవత్సరాలు కాదు. అయితే మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాము దేవుని మహాకృప చేత. ఎలాగూ ప్రకటన గ్రంథము ఆఖరిలో జరగబోయే వాటిని, ఉన్నవి కాక లేక జరిగిపోయినవి, ఉన్నవి, జరగబోయినవి, వాటి గురించి ఆయన యేసుక్రీస్తు ప్రభు లేక దేవుడు యేసుక్రీస్తు ప్రభువుకు తన దాసుని ద్వారా తెలియపరిచి దాసులకు అందరికీ తెలియపరచాలని యోహానుకు యేసుక్రీస్తు ప్రభు తెలియపరిచినట్లు మనం ప్రారంభంలో చూచినాం. ప్రాముఖ్యంగా నేను 21వ అధ్యాయం ప్రారంభించాలి అని గత వారమే అనుకున్నాను, కానీ మరి ప్రార్థనలో నాకు అట్లా అనిపించడం లేదు. ఇంకా కొన్ని మాటలు ఎలాగూ తీర్పులు జరుగుతాయో, జరిగినవో, జరగబోతాయో ఆ సంగతులు కొన్ని పంచుకుందాము. ఎలాగంటే నిత్యత్వం ఉండబోయే ఆ రాజ్యంలో పాపం అనేది ఉండదు. కనుక దేవుడు పాపము చేసిన వారు యేసుక్రీస్తు ప్రభువును బట్టి క్షమాపణ పొందిన వారికి ఆయన నిత్యరాజ్యంలో ఉండే వారసత్వము, నమ్మని వారికి శిక్ష విధించాలి. అది ఆయన తేటపరుస్తూ ఉన్నాడు. సువార్త ఎంత చెప్పినా యూదులు ప్రథమంగా యూదుల కొరకు యేసుక్రీస్తు ప్రభు ఎంతో ప్రయత్నం చేసినాడు. తన శిష్యులతో కూడా మీరు మొదట యూదుల యొద్దకు వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు. అన్యుల యొద్దకు వెళ్ళవద్దన్నాడు, కానీ వారు తృణీకరించినారు. ఆ తర్వాత అన్యులకు చెప్పేలాగున పౌలును ఏర్పరచుకున్నాడు. గట్టిగా పేతురుతో ప్రారంభించినాడు, కానీ పౌలును గట్టిగా ఆయన బలపరిచి వాడుకున్న సంగతులు మనం వింటూ ఉన్నాము, వస్తూ ఉన్నాము. ఆ ప్రకారం ఈలాగున వినని వారికి ఇప్పుడు శిక్ష ఏమిటో ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో
ఏం జరుగుతుందో మనం విన్నాం. మొదటిగా వచ్చేప్పుడు ప్రభు ఆకాశంలోనికి వచ్చినప్పుడు లేక వచ్చేటప్పుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. సాయంత్రం వస్తాడో, అర్ధరాత్రి వస్తాడో, ఉదయాన్ని వస్తాడో తెలియదని మార్క్స్ వార్తలను చూస్తూ ఉన్నాం. అయితే తర్వాత భూమి మీదకి వచ్చేది కనీసం 7 సంవత్సరాల వ్యత్యాసం ఉంటుందని కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి చదవగలం. మెట్టుకు 19 అధ్యాయం లేక 4వ అధ్యాయం మొదలుకొని 19 అధ్యాయం వరకు శిక్ష, నమ్మని వారికి శిక్ష. ఎలాగో 7 ముద్రలని, 7 బూరలని, 7 ఉగ్రతా పాత్రలని అన్నీ మనము తేటగా విన్నాం. 20వ అధ్యాయంలో అంటే 19వ అధ్యాయంలో త్రిత్వమని చెప్పుకునే అపవాది కూడా, వారిలో క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త ఆ అగ్నిలో, గంధకములతో మండుచున్న అగ్నిగుండంలో వారు మొదటిగా పడవేయబెడతారని చాలాసార్లు విన్నాం మనం. ఇక మిగిలినది అపవాది. కానీ 1000 ఏళ్ల పరిపాలన జరగాలి. 1000 ఏళ్ల పరిపాలన ఎందుకు? యేసు ప్రభు ఆకాశం నుండి భూమి మీదకి వస్తూ ఉన్నాడు. భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన పరిపాలన, సిలువలో ఆయన మొదటిగానే అపవాదిని ఓడించినాడు, రక్షణ సిద్ధపరిచినాడు. కానీ అపవాది దొంగగా తానే అధికారిని చెప్పుకుంటున్నాడు. గనుకనే యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడ కంటే ముందు ప్రభుతో శోధిస్తూ ఇదంతా నాది అన్నాడండి. కానీ యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడినప్పుడు ఇక ఈ లోకాధికారి ఓడిపోయినాడు అన్నట్టుగా తేటపరిచినాడు. సరే, ఇదంతా మనకు తెలియదని కాదు. అలాగూ జరిగిన పిమ్మట ఇప్పుడు 20వ అధ్యాయంలో అపవాదిని 1000 ఏళ్ల కొరకు అగాధంలో వేసి తాళం వేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక అప్పుడు 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుందని, 1000 ఏళ్ల పరిపాలనలో ఎవరెవరు వెళ్తారు, ఎత్తబడిన సంఘము అని చూచినాము. మాత్రమే కాక 7 ఏళ్ల శ్రమలలో 7వ అధ్యాయంలో మనం చూచినట్లు తమ ప్రాణాలు కూడా పోగొట్టుకున్నవారు, అట్టివారు శ్రమల కాలం అయిపోయిన తర్వాత లేపబడతారని, పాత నిబంధన భక్తులు లేపబడతారని, నీతిమంతులు ఉన్నవారు 1000 ఏళ్ల పరిపాలనలో చేర్చబడతారని కూడా విన్నాం. ఇప్పుడు 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభమైనప్పుడు మొదటి పునరుత్థానం అంటే ఏమిటో కూడా మనం విన్నాం. ఎలాగో శ్రమలలో నుండి లేపబడిన వారని యోహాను రాస్తున్నాడు. కానీ మనము తెస్సలోనికీయుల రాసిన పత్రిక ఆధారం చేసుకొని సంఘం ఎత్తబడిన వారు కూడా వస్తారని, పాత నిబంధన భక్తులు కూడా కలపబడతారని ఇవన్నీ మనం విన్నాము. నేను చెప్పేది మీకు అంత గలిబిలిగా ఉంటే ఊరికి వినండి, మరలా ఒకసారి తర్వాత చూసుకుందాం. అయితే 1000 సంవత్సరాలు జరిగిన తర్వాత దేవుడు ఇంకా పాపం కొందరిలో మిగిలి ఉంది. ఎవరైతే నీతిమంతులు అనుకొని చేర్చబడినారో వారికి సంతానం కలుగుతూ ఉంది. ఎత్తబడిన వారికి లేదు సంతానం. శ్రమల కాలంలో చంపబడి ఎత్తబడిన వారికి లేదు పునరుత్థానము. పాత నిబంధన భక్తులకు లేదు. కానీ 1000 ఏళ్ల పరిపాలనలో చేర్చబడిన వారు, తమ శరీరాలతో చేర్చబడిన వారికి సంతానం కలుగుతూ ఉంది. కనుక ఈ సంతానం కూడా ఎలాగో దేవుడు పరీక్షించాలి. కించిత్తైనా పాపం ఉండకుండా పరలోకంలో చేర్చబడాలి. గనుక అపవాదినే వదులుతూ ఉన్నాడండి. చేదైన వాడితో పరీక్షిస్తున్నాడు. వాడు వచ్చినప్పుడు వాని యథాప్రకారము గోగు మాగోగు వారిని వాడు పోగు చేసి ఇసుకకు మించిన జనాంగమని కూడా గత వారం మనం విన్నాం. ఎలాగో యేసు ప్రభు మీదికి ఆఖరిసారిగా కూడా యుద్ధం, క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్తలు ఓడిపోయినారు 19వ అధ్యాయం. వీడు కూడా యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు
నోటి ఊపిరి చేత ప్రభువు వానిని సంహరించి వానిని కూడా ఆ గంధకములతో మండే అగ్నిగుండంలో పడవేసినాడు. అగ్ని పైనుంచి వచ్చి వీరందరినీ, యుద్ధానికి వచ్చిన వారిని అందరినీ కాల్చివేసినట్టుగా చూసినాం. ఇక పాపం ఎక్కడ మిగిలింది? లేదు. మరలా చెప్తాను, ఎవరెవరైతే ఆయనతో పోరాడడానికి వచ్చినారో వారందరూ కాల్చబడినారు, ఇక లేరు. కానీ మనం విన్నాము, వారికి ఆయన ధవలమైన మహాసింహాసనం మీద ఆసీనుడై, అది ఎక్కడనో మనకు తెలియదు, ఆయన ఆసీనుడై గ్రంథాలు తెరిచి వీరికి తీర్పు తీర్చనై ఉన్నాడు. ఎలాంటి శరీరాలు ఇస్తాడో నేను చెప్పలేను, కానీ వారిని కూడా గంధకములతో మండే అగ్నిగుండంలో వేయాలి. కానీ ఎట్లు? వారిని ఒప్పించి వేస్తాడు, తప్పకపోతాడు వాడు. ఈ ధవలమైన మహాసింహాసనం ఎదుట క్రైస్తవులు ఉండరు. క్రైస్తవులు అంటే క్రీస్తు ప్రభు నమ్మినవారు. పేరుకు క్రైస్తవులు, లేక పేరుకు విశ్వాసులము, పేరుకు బ్రదరన్ వాళ్ళము, మేము ఇంతటి వారం అంతటి వారం అనే వారు కూడా దాంట్లో ఉంటారు. నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే పౌలే చెప్పినాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో, మీరు విశ్వాసం గలవారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించి చూసుకోండి అన్నాడు. గనుక తేటగా సమయం ఉండగానే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ, ఆయన ఇంకా కృప తెరిచి ఉండగానే ఆయనను హృదయపూర్వకంగా నీవు నా ప్రభువు అని అంగీకరించే వారు అందరూ వారు ముందే ఎత్తబడతారు. సరే, ఇప్పుడు ఈ గ్రంథాలు కూడా మనం చూసుకున్నాం. ఎలాగూ క్రీస్తు ప్రభు మనసాక్షి అని చెప్పి, రహస్యంగా అని చెప్పి, తుదకు జీవగ్రంథము అని కూడా మనం విన్నాం. జీవగ్రంథంలో ఎప్పుడు పేర్లు వ్రాయబడతాయి. నా మట్టుకు నేను అర్థం చేసుకున్నట్లు పుట్టిన ప్రతి వారి పేరు వ్రాయబడుతుంది. ఎందుకంటే మోషే కూడా అన్నాడు, దేవా నీవు మాతో కూడా రాకపోతే నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచిపెట్టమన్నాడు. గనుక ఎప్పుడు తుడిచిపెట్టబడుతుంది? చచ్చిపోయే వరకు, ఆయన వచ్చే వరకు ఒప్పక గట్టిగా అపవాది చేతిలో అబద్ధాలతో మోసముతో నేను ప్రభును ఒప్పుకున్నాను కానీ ఈడ మార్పు లేదు, అట్టి వారందరూ పేర్లు తుడిచివేయబడతాయి. నేను కాదు అనేది, పరిశుద్ధాత్మ ఏర్పాటు అది. ఎందరు విధేయులై తన్ను అంగీకరిస్తారో వారికి అందరికీ ఆయన పిల్లలగేది అధికారం అనుగ్రహిస్తాడు. సరే, దీనికంటే ముందు నేను ఎందుకు 21వ అధ్యాయానికి ఇప్పుడే వెళ్ళడం లేదు అంటే, కొన్ని తీర్పులు నెరవేర్చబడ్డాయి. మొదటిది ఏదంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే. చూద్దాం, చూడండి. ఆయన యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనములో, లేక ముందు 12వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ అధ్యాయంలో 31వ వచనములో, ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటికి త్రోసివేయబడును. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొద్దునని చెప్పెను. ఆయన ఏ విధంగా మరణం పొందుతాడో అది కూడా చెప్తా ఉన్నాడు. అంటే మొదటిసారిగా ప్రభు అయిన యేసుక్రీస్తు విశ్వాసుల పరంగా పక్షాన పాపక్షమాపణ అయిన దయచేస్తూ ఉన్నాడు. దీనికి సాదృశ్యంగా ఆయన ఏమన్నాడంటే, ఇదే యోహాను సువార్తలో 5వ అధ్యాయము 24వ వచనములో అందుకన్నాడు, నా మాట విని, ఇంతవరకు చూసాం కదా, లోకాధికారిని ఆయన ఓడించినాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. అంటే ఇక పాపానికి వచ్చే మరణము లేదు. పాపానికి వచ్చే జీతము మరణము. అంటే
అగ్నిలో పడవేయబడే మరణం అది లేదు. ఆయన చెప్పినాడు నిత్య జీవం గలవాడు. ఇంకేమన్నాడు? వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడండి. యేసుక్రీస్తు ప్రభువు సాతానును ఓడించినాడు గనుక ఆయన ఒక వాగ్దానం చేసినాడు. ఎవరైతే నా మాట వింటారో, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవము గలవారు. యేసుక్రీస్తు ప్రభు సర్వాధికారి. ఆయన నిన్న నేడు పుట్టినవాడు కాదు. క్రిస్మస్ రోజున కూడా పుట్టలేదు బాబు. క్రిస్మస్ రోజున కూడా పుట్టలేదు, బాలుడుగా లేడు. ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆయన ఉన్నవాడు. ఆయనకు ఆది లేదు అంతం లేదని హెబ్రీయులకు రాసిన 7వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నవాడు, యుగయుగంలో ఒకటే రీతిగా ఉండేవాడు. ఆ ప్రభువు ఈ మాట చెప్పినాడు. ఇంకో మాట చూద్దాం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి. చూడండి ఆ మాట. నీతిమంతులుగా ఎట్లా తీర్చబడినాము? ఆయన రక్తము వలన. ఆయన రక్తము వలన మనకు పాప క్షమాపణ ఎట్లా కలిగింది? ఆయన రక్తము వలన. చదువు బాబు. ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి. ఏమైనాము? నీతిమంతులుగా తీర్చబడినామంటూ అన్నాడండి. చదువు బాబు. మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడు. ఈ ఉగ్రత అంటే ఏంటి? తీర్పు. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు అగ్నిలో పడవేయబడతారు నమ్మని వారు, దాని నుండి తప్పించబడతారు అని తేటగా ఈయన కూడా రాస్తూ ఉన్నాడండి. అసలు పేతురు కూడా అన్నాడు. చూడండి, మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనములో, మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు. ఎవరి యొద్దకు తెచ్చుటకు? దేవుని యొద్దకు తెచ్చుటకు. దేవుని అంటే దేవునికి దూరంగా ఉన్నవారు. దేవునికి ఎట్లా దూరమైనాము? పాపము చేసి వెళ్ళగొట్టబడిన వారం దేవుని సముఖము నుండి, దేవుని ఎదుటి నుండి. అట్టి వారిని మనం ఆయన యొద్దకు తెచ్చుటకు ఏం జరిగింది? అనీతిమంతుల కొరకు. అంతేకాదు, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు. స్తోత్రం. నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడి శరీర విషయంలో చంపబడినాడండి. అయితే ఆత్మ విషయంలో బ్రతికింపబడిన వాడు. ఈలాగున ఆయన రక్షణ సిద్ధపరిచిన వాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో కూడా ఎట్లా ప్రభువు ఆ పాపాన్ని ఓడించినాడు, లేక అపవాదిని ఓడించినాడో, దేవుని సంకల్పం ఏర్పాటు ఎట్లుండిందో పరిశుద్ధ గ్రంథంలో తేటగా ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనములో, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. చూసినారా? పాపం చేసింది మనము. పాపం ఎరుగని వాడు ఆయన. మనము దేవుని నీతి కావాలంటే అనీతిమంతులము. ఆయన మీద పాపం మోపుతున్నాడు. అందుకే తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను తొలగించుము అన్నాడు. అంటే ఏంటి? ఈ పాపము నేను ఆదిలో చూడలేదు, ఎప్పుడు చూడలేదు. నువ్వు చెప్పినావు, శరీరమును ధరించుకొని నేను ఇక్కడికి వచ్చినాను. ఈ పాపము విపరీతమైనది. సహజంగా మనుషులే తమ పాపాలు లెక్క పెట్టుకుంటే దేవుని ఆత్మతో పరీక్షింపబడితే అసహ్యంగా ఉంటుందండి. నేను మాదిరిగా ఉంచుకున్న పౌలు చెప్తాడండి, నా యందు అనగా నా శరీరమందు ఏ మంచిది లేదని నేను ఎరుగుదును. మనతో వచ్చిన చాలా మటుకు ఇబ్బంది ఏమంటే ఎరగనట్టు ఉంటామండి. అబద్ధానికి
పెద్ద హీరోస్ మనం. ఆయన ఒప్పుకుంటూ ఉన్నాడు, దేవా నా యందు ఏ మంచిది లేదు. ఎందుకు? పాప నియమము నాలో ఉంది కనుక ఇట్టి దౌర్భాగ్యవంతుణ్ణి నేను ఎలాగో రక్షింపబడతానంటాడు. సరే, ఆ మాటల తర్వాత పోదాం, కానీ ఇంకొక మాట చదువుదాం చూడండి. గలతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం ఎలాగో మనం ఆయన పాప క్షమాపణ దయచేసినాడు, పాపం కొరకు చనిపోయి ఏం చేసినాడు. 3వ అధ్యాయం 10వ వచనము 18వ వచనం లేక 13వ వచనం బాబు క్షమించు, మనం చదువుకున్నాం ఒకసారి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాం, ఆ మాటలు ఒక్కొక్క దాంట్లో పట్టుకోవాలి. విశ్వాసము వలన మనకు లభించినట్లు ఏది? అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు. దేవుడు అబ్రహామును పిలిచినాడండి, పిలిచి ఆశీర్వదించినాడు. ఎందుకు? ఈ ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అందరికీ కలగాలి అంటే నా కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు శరీరధారిగా వెళ్తాడు. అప్పుడు అందరికీ ఆయన యందు విశ్వాసం ఉంచటను బట్టి అబ్రహామును దీవించినాడు. క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు ఆత్మను గూర్చిన వాగ్దానము ఆ మాట చదువు బాబు. అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై, క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై, క్రీస్తు మన కోసము శాపమై, మన కోసం ఆయన పొందిన శ్రమలే చూడండి. పాపం అనుభవించిన మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఎట్లా పాపం నుండి మనల్ని విడిపించినాడు ఆయన. మరణం పొందినది మనకు తెలుసు, ఆయన రక్తం గార్చినది మనకు తెలుసు, పేతురు రాసినది మనకు బాగా తెలుసు. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత, వెండి బంగారం వంటి క్షయవస్తువులతో కాదు మన రక్షింపబడింది. ఆయా పూజలు చేసినందుకు కాదు మన రక్షింపబడింది. యేసు క్రీస్తు ప్రభు ఆయన తన ప్రాణమును పెట్టి మనకు క్షమాపణ, మన పాపం నుండి క్షమాపణ దయచేసినాడు. గనుక మొదటి తీర్పు ఆయన పొందినాడండి. అందుకన్నాడు ధైర్యం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని నిశ్చయంగా చెప్పుచున్నానన్నాడండి. నిశ్చయంగా చెప్పుచున్నమాట. ఒక పాట పాడదాము. కృపా కనికరమూలా మా దేవా కృతజ్ఞతలార్పింతుము, కృపా కనికరమూలా మా దేవా కృతజ్ఞతలార్పింతుము, ఇది మీ కొరకై విరువబడిన నా శరీరమని అంటివి, ఇది మీ కొరకై విరువబడిన నా శరీరమని అంటివి, ఇది మీ పాప క్షమ కొరకై చిందిన రక్తమంటివే, కృపా కనికరమూలా మా దేవా కృతజ్ఞతలార్పింతుము. మన కొరకై ఆయన తన శరీరాన్ని నల్లగొట్టుకున్నాడు. మన పాపానికి క్షమాపణ కలుగుటకై ఆయన రక్తాన్ని చిందించినాడు. హెబ్రీయులకు రాస్తూ పౌలు మరొక మాట అన్నాడు, చూద్దాం చూడండి. 9వ అధ్యాయము 26వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. ఆ మాట వినండి, ఆయన అనేక పర్యాయాలు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన, వినండి, పాప క్షమాపణ ఎట్లా మన ప్రభువు దయచేసినాడు, ఎట్లా కృతజ్ఞులమై ఉండాలా, ఊపిరి ఆఖరు మట్టుకు ఎట్లా ఆయనను గట్టిగా హత్తుకొని విశ్వసించాలా, ఈ లోకాన్ని ఎట్లా ప్రేమించకుండా విసర్జించాలా, ఆయన పిల్లలమనే భద్ర పాపం చేయమని కాదు సుమా. ఈయన ఏదో పెద్ద భక్తుల్లాగా చెప్తున్నాడు అనుకోవద్దు.
పాపం చేయకుండా ఉండజాలము, కానీ పాపంలోనే ఉండకూడదు. ఆయన ఎట్లా లేపుతాడో, ఏమి నేర్పిస్తాడో, పరిశుద్ధాత్మ దేవుని నమ్ముకోవాలి. ఆత్మ ద్వారా కార్యాలు చేయాలి, శరీరము ద్వారా కార్యాలు చేయకూడదు. శరీరం చెప్తాది చేయమని, కానీ ఆ పరిశుద్ధాత్ముడు చెప్తాడు చేయొద్దని. ఏవి చేయకూడదో అవి చేయకూడదు. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. చూసినారా, అనేక పర్యాయాలు రానక్కర్లేదు, ఒక్కసారే మన ప్రభు వచ్చినాడండి. ఒక్కసారి ఆ ప్రియుడు వచ్చినాడు, రక్షణ ఏర్పరిచినాడు. మ్రొక్కి విశ్వాసం ఉంచాల, నీవే ప్రభు. ఎందరో మార్చబడినారు, వేశ్యలు మార్చబడినారు, సుంకరులు మార్చబడినారు, వ్యాపారస్తులు మార్చబడినారు. నీవు నేను కూడా మార్చబడిన వరుసలో కూర్చున్నాము. అదే పత్రిక 10వ అధ్యాయం 10వ వచనములో యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత, ఎన్నిసార్లు పౌలు అంటూ ఉన్నాడు, ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఆ మాట చూడండి, పరిశుద్ధపరచబడి ఉన్నాము. అనీతిమంతులము నీతిమంతులుగా తీర్చబడినాం, అపవిత్రులము పరిశుద్ధంగా తీర్చబడినాం. ఏ పరిశుద్ధత ఉందండి? దేవుని చూడాలంటే ఎవడనూ ఆయనను చూడ అసాధ్యము. తిమోతికి రాస్తున్నాడండి, పరిశుద్ధత లేకుండా ఆయన చూడడం అసాధ్యము. మరి ఎట్లొస్తుంది పరిశుద్ధత? యేసు. అందుకే ఆయన ఆఖరులో అపవాదిని పెట్టి అందరినీ కాల్చి తీర్పులు తీర్చి అపవాదిని కూడా వేసి గ్రంథములో జరిగినట్లుగా వారిని అందరినీ వాళ్ళతో పాటు చెప్పినట్టుగా వారితో పాటు వేసినట్లు మనం చూద్దాము. ఇంకొక మాట కూడా చూద్దాం. చూడండి, 10వ అధ్యాయంలోనే 14 నుంచి చదవండి, చక్కటి మాటలు. 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14 నుంచి 17. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణంగా. ఎంతకాలంనైనా? సదాకాలమునకు. సదాకాలం అంటే 10 సంవత్సరాల, 100 సంవత్సరాల, ఎంత యుగ యుగాలు. సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఈ విషయమై ఒక్క అర్పణ చేత ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఏలయనగా దేవుని స్తోత్రం అండి. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు సాక్ష్యం ఇస్తున్నాడంటే గ్రహింపు లేని వారము, జ్ఞానం లేని వారము, అర్థం చేసుకోలేని వారము. ఆ పరిశుద్ధాత్ముడు లేకపోతే నేను అనుకుంటాను అస్సలు మనకు అర్థమయ్యేది కాదు. అరే, యేసుక్రీస్తు ప్రభు శిష్యులకి, దేవుడు నన్ను క్షమించగాక ఒకవేళ నేను పొరపాటున పలుకుతా ఉంటే, ఆయన శిష్యులకే అర్థం కాలేదు. నేను వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్త వస్తాడు. నాకు అసలు ఏడుపు వస్తూ ఉందండి. ఆదరణకర్త వస్తాడు, ఆయన మిమ్మల్ని బోధించి తేటపరుస్తాడు. అటువంటప్పుడు మనం ఎట్లా ఉన్నాము? పరిశుద్ధాత్ముని చేతిలో ఎట్లా ఉన్నాము? అప్పుడు ఏం జరుగుతుందట? ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే. పరిశుద్ధాత్మనే మాట చదువు బాబు. ఈ విషయమే పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఏలయనగా ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును. ఇది ఇర్మియాలో చెప్పబడిన మాట ఇక్కడ ఎత్తి చెప్పబడతా ఉంది. సరే, అక్కడికి ఆపుకుందాంలే బాబు. ఇంకా ఇంకో మాట, పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము, ఇది మనం తరచుగా వినే మాట, 24వ వచనం నుండి. మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరం. పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై ఎట్లా? ఇది మనకు ప్రశ్న రావాలి. నేను ఎట్లా పాపం కొరకు చనిపోయినాను? ఎట్లా నీతి విషయమై జీవించినాను? రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయానికి నేను వెళ్ళడం లేదు. పాపముల విషయమై ఎట్లా చనిపోయినాం మనం? పుట్టుకతో పాపము, పెరుగుతూ పాపము, ఇంత పాపలం మనము.
ఎలాగ పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు ఎందుకు ఆయన శిలువలో చంపబడినాడు? తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొని మన పాపములను మ్రాను మీద మోసికొని. ఇది ఎక్కడ ప్రేమ అండి? ఇది దేవుని ప్రేమ. మనం చాలాసార్లు గ్రహించుకోలేము కనుక తగినట్టుగా కృతజ్ఞత చెప్పలేమండి, తగినట్టుగా భయంతో బ్రతకలేము. ఆయన మన పాపములను మోసుకున్నాడంటే ఇంకేంటి? మ్రాను మీద మోసుకున్నాడు. శిలువ మరణము మామూలు మరణం కాదు అసలు. 3 మేకుల మీద ఆధారపడాలి అంటే అసాధ్యము. ఆయన భరించినాడు. ఎవరి కొరకు? మన ఒక్కొక్కరి కొరకు, లోకమంతటి కొరకు. యోహాను 6 నెలలు పెద్ద, బంధువులకు పుట్టినవాడు, ఎలిజబెత్ జకర్యాలకు. ఆయన అన్నాడండి, లోక పాపమును మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల, ఆయన చెప్పుల వారైనా విప్పుటకు నేను పాత్రుడను కాను, యోగ్యుడను కాను. యోహాను కూడా భక్తిపరుడు, సాక్ష్యం ఇచ్చిన యోహాను. అరే, ఫిలిప్పు చక్రవర్తినో దండించిన వాడు, నీవు చేస్తున్నది అన్యాయం. సరే, అది మనకు నిమిత్తం లేదు. కానీ మెట్టుకు ఎట్లా యేసుక్రీస్తు ప్రభు తీర్పు పొందినాడు, ఆ తీర్పు ఎట్లా మనకు ప్రయోజనమైంది. గుడ్ ఫ్రైడే కాదు మనకు ప్రాముఖ్యం, ఈస్టర్ కాదు మనకు ప్రాముఖ్యం. నేనెట్లు పాపక్షమాపణ పొంది తిని అనే పరిశుద్ధాత్ముని యొక్క నడుపుదల అవసరం. ఆ మాటలు మనం గ్రహించుకోలేము, పరిశుద్ధాత్ముడు సహాయం చేయండి. చేసినప్పుడు ఒప్పుకొని ఆ ప్రకారం జీవించేది మన వంతు. గనుక మనం ఏం చేయాలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయం మనం ఏం చేయాలి చూద్దాం. చూడండి, 31వ వచనం. అయితే మనలను మనమే విమర్శించుకొని నేను జేకబును విమర్శించాలి, జేకబు రోహన్ను విమర్శించాలి, అట్లుందా? మనలను మనమే. నేను జేకబును విమర్శించేది లేదు, లేక ఎవరైనా విషయం. కరెక్ట్ సునీత, నువ్వు అనేది రైటే. నేను ఆమెను విమర్శించేది లేదు. మనలను మనమే విమర్శించుకుంటే తీర్పు పొందకపోదుము. విన్నారా? సహజంగా మనలో గుణం, నాలో గుణం కూడా గుణం. ఈ బిడ్డ సంతోషం చూడడం, ఈమె ఏమైనా చేసిందేమో ఈమెను తీర్పు తీర్చాడు. ఎప్పుడు మరొకరి కంటిలో లేక నలుసును పట్టుకోవాలని చూస్తూ ఉంటామండి. అవునా కాదా? మరొకరి కంటి యేసు ప్రభు అరే నలుసు ఇడిచిపెట్టరా భయ్, నీ కంటిలో ఉన్న దూలం చూసుకోమన్నాడండి. పెద్దది దూలం, అది ముందు తీసేసుకోమన్నాడు. అంటే మనల్ని మనం విమర్శించుకునే ఎడల మనము తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి. సమయం ఉండగానే, శిబిరికి వెళ్ళకంటే ముందుగానే పరీక్షించుకొని, నేను అనేక పర్యాలు పంచుకున్నానండి. దేవా, ఆఖరు ఊపిరి విడవకంటే ముందు ఈ ప్రార్థన నాకు దయచేయి. ఏది మిగిల్చుకోకుండా, ఏ అబద్ధము నేను దాచుకోకుండా అన్నీ నీ దగ్గర ఒప్పుకొని ధైర్యంగా, ఇదిగో ప్రభావ వస్తూ ఉన్నాను, నువ్వు పిలుస్తున్నావు, నీ శబ్దం వినపడతా ఉంది, నేను వస్తూ ఉన్నాను. నేను మోసపుచ్చుకొని ఉంటే ఆ రోజు తీర్పు పొందాల్సి ఉంటుంది. అంటే మనకు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. సోమరివైన చెడ్డదాసుడా, అనేకమైన తప్పులు దాచుకొని ఉంటివి, నీవు సమయం నీకు దొరికాను కానీ మూసుకొని ఉంటివి, ఒప్పుకొనకపోతే. యాకోబు కూడా అన్నాడు, మీరు ఒకరినొకరు కనీసం మీ పాపాలు ఒప్పుకోండి అంటే మనం ఒప్పుకుంటామా? అరే, భర్త భార్యతో ఒప్పుకోడు, భార్య భర్తతో ఒప్పుకోడు, ఎట్లా ఒప్పుకుంటాం మనం? అంత గట్టిగా ఉంటామండి. నేను అనుకుంటా, ఇనుము తెలుసు కదా మనకు, లోకండ్ కంటే గట్టిగా ఉంటామండి కొన్నిసార్లు. మన పట్టు వదలము. కానీ అవి మనం ఎప్పుడైనా గురువారం చూసుకుందాం, ఎలా దేవుడు అలాంటి రాతి గుండె తీసి మాంసపు గుండె ఇవ్వబోతున్నాడండి.
సరే, ఇంకొక మాట, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, వినండి, తాను అంటే ఒక్కొక్కడు తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు. మనలో పరీక్షించుకుని ఒక్క నిమిషం. మంచివైతే ఎన్నిసార్లు డ్రమ్ కొడతామండి, చెడ్డవి ఎప్పుడైనా మాట్లాడతామా మనం? చూడండి, మనమే చూసుకుందాం. కానీ క్రీస్తు న్యాయపీఠ, మరలా చదువు బాబు ఆ మాట. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడును పొందునట్లు. ప్రతివాడు ఏదో పర్లేదు, నన్ను విడిచిపెట్టలేదు, అయ్యా నీకోసం నేను చాలా మాట్లాడినా, నిలబడరా భయాడ, ప్రతివాడును ఫలము పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను. ఎవరు చెప్తా ఉన్నారు ఈ మాటలు? పౌలు చెప్తా ఉన్నాడు. నారా, కొరింథీయులలో ధనవంతులు, కానీ వాడు చేసే దాని గురించి చూసి కూడా కళ్ళు మూసుకొని ఉంటారు, వీడు చేసే దాని గురించి చూసి కళ్ళు మూసుకొని ఉంటారు. స్వనీతి పరులు వాళ్ళు, జ్ఞానులం అనుకునేవారు. చెప్తే నాకెందుకు ఈ ఇబ్బంది అంతా, వాడు పోతే పోని, అందుకంటున్నాడు ప్రతి వాడు నిలబడాలి, అవి మంచివైనా సరే, చెడ్డవైనా సరే. ఒక్కొక్కడు మనం విమర్శించుకోవాలని ప్రభు చెప్తా ఉన్నాడండి. ఇంకోటి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో దేవుడు ఎలాగో తీర్పులు జరుగుతూ ఉన్నాయో చూడండి. యేసుక్రీస్తు ప్రభు సిలువలో, మన సొంత పరీక్షలో, క్రీస్తు న్యాయపీఠం ఎదుట జరిగేది ఇంకా నేను లోతుగా వెళ్ళడం లేదు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 31, ఆ పేర స్టార్ట్ అయ్యేది ఎప్పుడు? 31 నుంచి చదువు బాబు. తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు, మహిమతో ఆయన వస్తాడండి, సమస్త దూతలతో వస్తాడు. ఆయన తన మహిమగల సింహాసనం మీద, పేర్లు చూడండి, మహిమగల సింహాసనం, ధవలమైన మహాసింహాసనం, మహిమగల సింహాసనము, క్రీస్తు న్యాయపీఠము, మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. సమస్త జనములు పోగు చేయబడతారండి. తీర్పు కొరకు జనములు పోగు చేయబడతారు. నేను అన్నాను కదా, ఎట్లా తీర్పులు జరుగుతాయి. ఈ 1000 ఏళ్ల పరిపాలన కంటే కొంత ముందు కూడా కావచ్చు, ముందు అవుతుంది. ఎలాగూ ఆ కాకంటే ముందు ఏమేం జరగబోతుంది, ఏం జరుగుతుంది? ఇంకా చదువు బాబు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను చూడండి ఎట్లా ప్రభు న్యాయవంతుడు అంటే నేను వివరించలేను, నా చేత కాదు, ఇది వివరించటం కష్టము. అది పాడు బాబు. న్యాయాధిపతి అయిన యేసుడు నీ పనిని పరీక్షించు వేళలో నీ బహుమానం ఎట్లుండునో యోచించుకో సోదరి, యోచించుకో సోదరి. ఆదివారం పాట అది చెప్పాడు. ఆ వచనము కలిసి ఉంటివి, ఆరాధన చేయుచుంటివి, మళ్ళా అందరి కలిసి ఉంటివి, ఆరాధన చేయుచుంటివి, నీ ఇంటిలో ఎట్లుంటివి, నీ ఇంటిలో ఎట్లుంటివి, ఇంటి వారు నమ్మలేదు అది ఎందుకు, ఇంటి వారు నమ్మలేదు అది ఎందుకు,
అని యేసుడు నిన్నడిగిన ఏమందువు ఏమంటావు? అని యేసుడు నిన్నడిగిన ఏమందువు న్యాయాధిపతి అయిన యేసుడు నీ పనిని పరీక్షించు వేళలో నీ బహుమానం ఎట్లుండునో యోచించుకో ఓ సోదరా, యోచించుకో ఓ సోదరి. మనము విన్నాము, ప్రభు వస్తాడు, గొర్రెలను వేరు చేస్తాడు, మేకలు వేరు. ఇశ్రాయేలుల సంగతి ఏమిటి? ఇశ్రాయేలీలలో సరే వీరిలో ఉన్నారు కానీ అందరికీ ప్రభు న్యాయంగా తీర్చాలి. యెహెజ్కేలు గ్రంథములో 20వ అధ్యాయము 37వ వచనం చూడు బాబు. 20వ అధ్యాయము ఇదే చేతికర్ర కింద మిమ్మును చేతికర్ర కింద బాబు అంటే 30వ వచనం నుంచి చదువు బాబు. అది ఆ అర్థం మళ్ళా చూద్దాము. ఎట్లా అయినా శిక్ష విధిస్తాడో అది చెప్పబడింది, కానీ 30వ వచనం నుండి చూద్దాం. చూడండి. వాళ్ళ కావున ఇశ్రాయేలీలకు ఈ మాట ప్రకటింపుము. ఓ నరపుత్రుడా, ఇశ్రాయేలీలోకి ఈ మాట ప్రకటించుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆ, మీ పితరుల రీతిని మీరును అపవిత్రులైతిరే. ఆ, వారు పెట్టుకొనిన విగ్రహములను అనుసరించుచు. వినండి. వారు ఏం చేసినారట? వీరి పితరులు విగ్రహములను అనుసరించుచు పెట్టుకున్నారట అండి. నేను ఇప్పుడు విగ్రహం, వాళ్ళు కూడా ఇప్పుడు విగ్రహాలు, మనం కూడా అంటే విగ్రహాలు. కానీ కొలసైలు పౌలు పరిశుద్ధాత్మ చేత అంటున్నాడు, జాగ్రత్త, ధనాపేక్ష కూడా విగ్రహ ఆరాధన అన్నాడండి. అసలు నేను దేవుని నమ్ముకున్నా, నాకు ధనము పట్టిందల్లా బంగారం కావాలి. అందుకే కాబోలు ఇప్పుడు 1,44,000 50,000 అయింది కదా తులము. ఆడవాళ్ళకు బాగా తెలిసి ఉంటుంది, పెరుగుతా పోతా ఉంది. కనుక దేవా, పట్టింది ఎక్కడన్నా బంగారం అయ్యేటట్టు చూడు, ఊరికే దొరికేటట్టు. కానీ విగ్రహంలో చెప్పు. వారు పెట్టుకునే విగ్రహములను అనుసరించుచు మీరును వ్యభిచారులైతిరే. నేటి వరకును మీరు అర్పణలను అర్పించి మీ కుమారులను అగ్నిగుండా దాటించినప్పుడు. అర్పణలేమో అర్పిస్తూ ఉన్నారు, కుమారులనేమో అన్యుల ఆచారాల ప్రకారం చేపిస్తూ ఉన్నారు. అరే ఇది గణపతుల పండుగరా బాబు, చలో మనం కూడా టకా మ్యూజిక్ బాగుంటుంది. వారి వెంట వెళ్ళడము, లేదంటే మనుషులు గంతులు వేస్తూ ఉంటారు. అది ఎందుకో ఏమో కానీ వారి లయ లేకపోతే కొట్టే రీతి బ్రహ్మాండంగా ఉంటుందండి అసలు చెవులకు. ఇంకా మీరు పెట్టుకున్న విగ్రహములన్నిటికీ పూజ చేసి అపవిత్రులగుచున్నారే. మీరు అపవిత్రులగుచున్నారు. వారు పెట్టే అది దాన్ని నాకు పేరు రాదు, జాయ్, ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ కీబోర్డ్ అది ఏదో కానీ దాని సౌండ్ ఎంత బాగుంటుందంటే నేను కూడా చెప్తాను, అంత రమ్యంగా ఉంటుంది. అవునా కదా? భలే వాంచుతారండి. ఎట్లా వాంచుతారు లేదంటే అది ముందే రికార్డెడ్ తెలియదు నాకు, కానీ అది పెట్టుకుంటే ఆడలేదు, మగ లేదు, పిల్లవాడు లేదు, ముసలివాడు లేదు, అందరు ఎగురుతాం. వాళ్ళని చూడడానికి ఎందరో. కనుక ఏమన్నాడు ప్రభు, ఇశ్రాయేలీయులారా, నా యొద్ద మీరు విచారణ చేయుదురా. నా జీవము తోడు నా వలన ఆలోచన మీకు దొరకదు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అన్యజనులేమి, భూమి మీద ఏ జనులేమి చేయనట్లు మేమును కొయ్యలకును రాళ్లకును పూజ చేతుమని మీరు అనుకునిచున్నారే. చూడండి, కొయ్యలకు రాళ్లకు ఎవడన్నా వచ్చి చెప్తాడండి, అరే ఈ దేవుని నమ్ముకున్నా పర్లేదు కానీ అక్కడ ఒకటి ఉంది, అడిపోయి ఊరికి. మనలో ఎంతమంది అంటే కోపం రావచ్చు, మనలో ఎంతమంది అండి వెళ్ళి అక్కడ కూడా పూజ చేసి ఏం చేయాలో చేసిన వారు లేరా? ఉన్నారు. ప్రభు చూడడా? చూస్తూ ఉన్నాడు. భయం ఉందా? అరే మేము అవ్వని తిన్నాము, లేక అవ్వది తీసుకున్నాం, బువ్వను కూడా తిన్నాము, రెండు. జాగ్రత్త. మరలా చదువు అన్నమాట. ఇదే
లే అన్యజనులేమి ఆ. భూమి మీద ఏ జనులేమి చేయునట్లు మేమును కొయ్యలకును రాళ్లకును పూజ చేతుమని మీరు అనుకునిచున్నారే. మీరు ఇచ్చించిన దాని ప్రకారం ఎన్నటికి జరగదు. నా జీవము తోడు నా రౌద్రము కుమ్మరించుచు నా రౌద్రము కుమ్మరిస్తాను, బాహుబలముతోను చాచిన చేతితోను నేను మీపైన అధికారము చేసేదను. మరియు నేను రౌద్రము కుమ్మరించుచు బాహుబలంతోను చాచిన చేతితో మిమ్మును చెదరగొట్టిన ఆయా దేశములో నుండి జనులలో నుండి నేను మిమ్మును సమకూర్చి జనములున్న అరణ్యములోనికి మిమ్మును రప్పించి అక్కడ ముఖాముఖిగా మీతో వ్యాజ్యమాడెదను. ఇదే యెహోవా వాక్కు. ఐగుప్తుల దేశపు అరణ్యములో నేను మీ పితరులతో వ్యాజ్యమాడినట్టు మీతోను వ్యాజ్యమాడెదను. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. చేతి కర్ర కింద మిమ్మల్ని ఇప్పుడు అందుకు చెప్పినది, చేతి కర్ర కింద మిమ్మును దాటించి నిబంధనకు లోపరచెదను. నిబంధనకు లోపరచెదనని వారిని హెచ్చరించినాడు, వినలేదు. కానీ ఈ శిక్ష జరుగుతుంది వారికి. మనకు కూడా అగ్నిలోకి పోం కానీ సిగ్గుపడవలసి ఉంటుందండి. పెద్ద భయం ఏమిటంటే, మీరు స్కూళ్ళల్లో ఎంతమంది మరి అది అనుభవించిన లేదు, ఇప్పట్లో ఇస్తారో లేదో తెలియదు. కానీ నేను చదువుకునేటప్పుడు మాస్టర్లు కానీ కాలేజీలో కానీ పేపర్లు కరెక్ట్ చేసినట్టు తీసుకొని వస్తారు, రోల్ నెంబర్స్ ప్రకారం తెరుస్తారు. సరిగా రాయక ఫెయిల్ అయినోడు ఒక్కొక్కడు ముడుచుకొని వాడు వదలరు, ఫలానా నెంబర్ చెప్పిస్తారు. ఫస్ట్ వచ్చిన వాడేమో సంతోషంగా ఉంటాడు, రానివాడేమో ఎన్ని వచ్చినా ఎవరికా, వాడికి చూపడానికి ఇష్టం ఉండదు, చెప్పడానికి ఇష్టం ఉండదు. చదువుకుంటే ఆ ప్రకారమే తప్పులు చేయకుండా ఉంటే రేపు ప్రభు దగ్గర నాయన అన్నప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడు అంటాడు. లేకపోతే ఈ పేపర్ ఇచ్చినట్టు ఎన్ని మార్కులు వచ్చినాయంటే 100కి 15 వచ్చినాయి, ఒకడు 25 వచ్చినారే, 35 అన్న వచ్చింటే పాస్ అయ్యింది. ఇదంతా ఎవరు? లేదు, పేపర్ భలే కష్టంగా వచ్చింది. అసలు ఆ కష్టంగా వచ్చింది. ఒకడికి 95 వచ్చింటాయండి, వాడికి ఎట్లా వచ్చినాయి మరి? ఇది మనకు ఒక మాదిరిగా ఉంది చదువుకున్న పిల్లలకు. ఆ ప్రకారమే ఆ తీర్పు రోజు కూడా జరుగుతుంది. దేవుడు ఎవరిని వదిలిపెట్టడు. మలాకి గ్రంథంలో ఒక మాట చూద్దాం. మలాకి గ్రంథము 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువు బాబు. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది. ఏ దినము? నియమింపబడిన దినము. నియమింపబడు దినము. వస్తున్నాననేవాడు తప్పక వస్తాడు. రానయ్యుండే రారాజు యేసు రయమునా పరమునా చేర్చాను భక్తులా. ఆయన రయంగా వస్తా ఉన్నాడు, తప్పక వస్తాడు. నియమింపబడిన దినాన వస్తాడు. ఈ రాత్రి వస్తాడు, చలో ఈ రాత్రి ఆయన రాకపోతే నువ్వు బ్రతుకుతావా? ఎప్పుడో తెలియదు. మనం వింటూ ఉన్నాము, నేను అనుభవించిన, ఎప్పుడో తెలియదు అంతం. జాగ్రత్తగా ఉండు. అంత క్షేమంగా ఉంటే స్టెఫన్ వలె చంపబడినా కూడా ధైర్యంగా వెళ్తా ఉన్నాడండి. యేసు ప్రభు లేచి రా బిడ్డ రా రా అంటున్నాడు. మనల్ని అంటాడా అట్లా? చదువు బాబు. ఏలయనగా నియమింపబడి దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును. ఎట్లా కాలుతుందట? కొలిమి కాలునట్లు. వీడు బ్లాక్ స్మిత్ ఏమంటారో తెలుగులో? కంసాలి. బొగ్గు కంసాలి చూస్ అంటా ఉంటే పొగ రేగుతా, అది మంటలు రేగుతూ ఉంటాయండి. కంసాలి కొలిమి కాలినట్లు అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలు వలె ఉందురు. చూడండి, అందరూ కాల్చబడతారట. ఇది ఒక తీర్పు. ఇంకా చదువు. వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరు కాదు, సైన్యములకు అధిపతి యెహోవా ఆయన సెలవిస్తూ ఉన్నాడు. వినండి, మలాకి ద్వారా. ఇంకా 400 సంవత్సరాలు మీతో మాట్లాడాడు, వినండి అంటూ ఉన్నాడు. అయితే ఆ తర్వాత మంచి మాట చదువు. అయితే నా నామమందు భయభక్తులు గలవారు, నామమందు భయభక్తులు కలిగి మీకు నీతి సూర్యుడు ఉదయించును.
అట్టి భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. మీరు గంతులు వేస్తారట. దూడలంటే సంవత్సరము, మరి నాకు సరిగా తెలియదు, 10 నెలలు. అవి ఎట్లుంటాయంటే వీడు ఆ సేద్యగాడు పట్టుకుంటే కూడా వెనక్కాళ్ళ తెగరడము నేను చూసిన, అందుకు చెప్పగలుగుతున్నా. ఎగురుతూ ఉంటాయి. అవి సాగుబడి అయ్యే వరకు దాన్ని పట్టడానికి కష్టమండి. దేవుడు అది పలుకుతూ ఉన్నాడండి. కాబట్టి నా యందు భయభక్తులు గల వారికి, అయితే నా యందు నా నామమందు భయభక్తులు గలవారాగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఎవరు ఉదయిస్తారట? నీతి సూర్యుడు ఉదయించును. ఆయన రెక్కల యందు ఆయన రెక్కలు ఆరోగ్యము కలుగజేస్తాయి. మనం ఎక్కడికి పోనక్కర్లేదండి. డాక్టర్లు కూర్చున్నారు ఇక్కడ, దేవుడు జీవించుడు కాక వారిని. ఆరోగ్యము కలగడానికి ఎక్కడికైనా ఈయన పరమ వైద్యుడు కదా. నిర్గమాటకాండంలో కూడా చెప్పినాడండి, నేను స్వస్థపరచు యెహోవా అని అన్నాడండి. అబ్బో, నేను స్వస్థపరచు యెహోవా అని. గుడ్డి వారిని బాగు చేసినాడు, కుంటి వారిని బాగు చేసినాడండి. ఆయన అంత శక్తిమంతుడైన దేవుడు. ఏమన్నాడు ఇంకా? చదువు. భక్తులు గల వరకు మీకు నీతి సూర్యుడు ఉదయించును. భయభక్తులు గల వరకు అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయను. గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. ఇంకా ఉందా పాట? నేను నియమింపబోవు దినము దుర్మార్గులు మీ పాదముల కింద ధూళి వలె ఉందురు. చాలు బాబు. ఆ నియమింపబడబో మనము తీర్పులు చూస్తూ ఉన్నాము. నేను అన్నగా 21వ అధ్యాయానికి వెళ్ళకంటే ముందు చూద్దాం ఇంకా ఏమిటి ప్రభు ఏం చెప్పినాడు. ఎట్లంటే పాపం అనేది ఆయన లోకంలో ఇక ప్రవేశించకూడదు. ఇదే మలాకి గ్రంథంలో 3వ అధ్యాయంలో కూడా చూద్దాం. చూడండి, 3వ అధ్యాయంలో 2 నుంచి చదువు బాబు. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాని సబ్బు వంటి వాడు, వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు, శోధించి అంటే అగ్నిలో కాల్చి నిర్మలం చేయువాడు వాడినట్లు కూర్చునియుండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలనుగా చేయును. చూడండి ఎట్లా ఆ దినం రాబోతా ఉంది. ఏమేం చేస్తాడో ఆయన కంసాలి వంటి వాడు, చాకలి వాని సబ్బు వంటి వాడు, పరిశుద్ధత లేకుండా అసలు. సరే, ఇంకా ఆ మాటలన్నీ ఇప్పుడు మళ్ళీ మలాకి గ్రంథానికి వెళ్ళవలసి ఉంటుంది. పేతురు రాసిన మరొక మాట శబ్దం చూడండి. 2వ పత్రికలో పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు, ఆ మాట వినండి, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు లేదా? మనం విన్నామా లేదా? చేసినారు. అపవాదితో లీడర్ అండి అపవాది. నా వైపు ఎవరు వస్తారంటే 30 మంది పోయినారండి, 70 మంది ప్రభు వైపు ఉన్నారు. జాగ్రత్త, గుంపులు కావద్దు. ఇది మనకు ఒక పాఠంగా ఉండాలి. నువ్వు నా వైపు రా, నువ్వు నీ వైపు రా. గుంపులు కావద్దు. మనము దేవుని పిల్లలము. మన నొసల యందు దేవుని పేరుంది. పలాని వారి పేరు పలాని వారు. అందుకే కొరింథీయులు రాస్తారు, ఒకడు అపోల్లో వాడు అన్నాడట, ఒకడు నేను కేఫవాడిని అన్నాడట, నేను ఒకడు పౌలు వాడని అన్నాడట, మరొకడు మీరంతా అటువారు, మేము యేసు ప్రభు వాళ్ళం. అంటే మీరంతా కామ్కనయ్యే, నేను యేసు ప్రభు వాడను. అరే బాబు, అవన్నీ ఏమీ లేవు. మనమందరము యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచటను బట్టి ఆయన పిల్లలంగా దేవుడు అంగీకరించినాడు. ఏమన్నాడు బాబు? 2వ అధ్యాయం 4. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల దేవుడు వారిని విడిచిపెట్టక, ఆ మాట పట్టుకోండి. ఎవరిని? దేవదూతలు. ఆ దేవదూతలు ఏం చేసినారు విన్నాము? పాపము చేసినారు. లూసిఫర్ మోసపుచ్చినాడండి వాళ్ళని కూడా. అరే నిజమే నువ్వు అన్నది, మాకు కూడా ఆయన ఇది ఇవ్వడు. దేవుడు మమ్మలను కూడా ఎక్కించలేదు, నిన్ను సమానంగా పెట్టలేదు,
మమ్మల్ని కూడా సమానంగా పెట్టు, చట్ మేము ఉండం ఆయనతో. అట్లనా అని చెప్పి అందరిని తీసుకుని పోయి కటిక చీకట్లో బంధించినాడట. ఎంతవరకు? వీళ్ళతో తీర్పుకు కావలిలో ఉంచబడుటకు తీర్పు వరకు. ఇప్పుడు అదే మనం విన్నది 21 అధ్యాయం మనం ఎందుకు వెళ్ళడం లేదు? ఈ తీర్పు వరకు వాళ్ళని భద్రంగా ఉంచినాడటండి. దేవదూతలే ఆయనను చేతిలోని తప్పించుకోలేకపోతే జాగ్రత్తగా ఉండాలి. సరే, ఇంకొక మాట నేను ముగిస్తాను. యూదా పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో కూడా యూదా ఇవే మాటలు అక్కడ కూడా. మరియు తమ ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచి దేవదూతలను తమ ప్రధానత్వము నిలుపుకొనలేక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు. ఏ దినము? మహాదినమున ధవలమైన మహాసింహాసనము ఎదుట నిలబడతారండి వీళ్ళు కూడా. వీళ్ళ గుంపు కూడా అక్కడ ఉంటుంది దినం వరకు. మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో. అంటే అపవాది కొరకు నరకాగ్ని ఏర్పరచబడింది. వాని అనుచరులు అంటే వీళ్ళు పోతారు. ఇంకా ఎవరెవరు మాకు ప్రభు వద్దని చెప్పి ఆలస్యం చేసి, మాకు ఈ విగ్రహం ఉంది, మా గృహదేవత ఉంది, మా ఊరి వాళ్ళు ఉన్నారు, మా పంచాయతీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎట్లా మేము విడిచిపెడతాము? వాళ్ళతో వెంబడించాలి. ఇది ఇంకోటండి, పంచాయతీ వాళ్ళతో పెద్ద ఇబ్బంది. దేవుడు నన్ను క్షమించుగాక, ఎవరికైనా విరోధంగా నేను మాట్లాడడం లేదు, ఉన్నది ఉన్నట్టుగా. వారు నమ్మరు, నమ్మేవారిని నమ్మనివారు. నేను మనలోనే దేవుడు నా చిన్న వయసు నుండి ఈ ఒక అనుభవం ఇచ్చినాడు. ఎవరికైనా ఇది అంటే అక్కడ వెళ్ళినప్పుడు, అన్నా మేము నీ మాట కూడా వినము, మేము పంచాయతీలో పోయి చక్కగా తెరుస్తాం, దీనికి రాజీనామా ఇస్తాం, ఇంకా మీరే అర్థం చేసుకోండి. ఇది ఒక వస్తువు అయిపోతుందండి కొందరికి. సరే, దాని గురించి మన నిమిత్తం లేదు. కానీ ఎలాగున తీర్పు పొందనై ఉన్నారో జాగ్రత్త. అంటే దుష్టత్వము, ఆఖరుగా దుష్టత్వము దేవుని రాజ్యంలో చేరజాలదు. దుష్టత్వము దేవుని రాజ్యంలో చేరజాలదు. ఇది మనం జాగ్రత్తగా మనసులో పెట్టుకుందాము. చిన్న ప్రార్థన చేద్దాము. మార్తమ్మ వందనాలు. సుదర్శనం కదా, వందనాలు. ఏదైనా ప్రమీల రాలేదా? సుదర్శనం వచ్చింది. ఓకే, గుడ్. సరే, సత్యావతి కనపడుతూ ఉంది. ఎట్లున్నామా? బాగా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోక తండ్రి, దయాళుడా, గొప్ప దేవ, ఈ మధ్యాహ్నం బేతేల్లో నేను ఆరాధించినట్లుగా అనుకూల పరిస్థితి నేను స్తుతిస్తున్నాను. మా ప్రభువా, ఇదిగో మార్తమ్మ ఎంతో శరీర బలహీనత ఉన్నప్పటికీ నీ సన్నిధానానికి చేరుకోగలిగింది. స్వస్థత దయచేయమని, ఆదరణ దయచేయమని, బిడ్డలను కాపాడమని, మైకల్ను కనికరించమని మా ప్రభువా, మరి రాలేనటువంటి భగీరథి ఇంటి వారిని ఏమి సుశీలకు కావాల్సిన ఆరోగ్యం దయచేయమని, ఆ ప్రకారమే చేరి వచ్చిన సుదర్శనం, ప్రమిళ ఇమ్మాన్యుయల్ ఏమి మా ప్రభువా, ఒక్కొక్కరిని కనికరించము నాయన. పేర్లు మేము ఎత్తకపోయినా నువ్వు దయాళుడు బాబన్న, సుశీలమ్మను కనికరించమని. ఇంకా మా తండ్రి, అనేకులు దగ్గుతో బాధపడుతూ ఉన్నట్లు మేము చూడగలిగితే మీకు కనికరించి స్వస్థత దయచేయము నాయన. విపరీతమైన చలికాలము, క్షేమాన్ని సమకూర్చమని ప్రతిమాలుకొంచుంటున్నాము. యవన బిడ్డలను కనికరించమని మా ప్రభువా, పెళ్లి కావలసిన వారిని బలపరచమని, చదువుకునే బిడ్డలు ప్రభువా వస్తూ ఉండగా బిడ్డలను దీవించమని, వారి చదువులో ఎదుగుదల, శ్రద్ధ, కనికరము, కావలసిన జ్ఞానాన్ని దయచేయమని, నీ అందరి భయభక్తులలో భద్రపరిచి విడిచి వచ్చిన కుటుంబాలలో పెద్దలు, తల్లిదండ్రులకు, తాతయ్యలకు మా ప్రభువా నెమ్మదిని దయచేసి మాయం పొందమని,
మరలా మేము కలుసుకున్నట్లు అనుకూలపరచమని, ఎవరో మాను కూడా ప్రభువా ఆరోగ్యంలో భద్రపరచమని, ఇంకా మా నాయన సుకన్యకు కావాల్సిన ఆరోగ్యం దయచేయమని, సరోజిని కనికరించమని, సత్యాతిని మాతో కలిపి ఉంటుండగా నిన్ను స్తుతిస్తూ ఉంటున్నాము. ఘనతామయమని నీవే పొందుమని, మేము పలకకున్నా నీవు మర్చేవాడు కావు, దీవించి మహిమ పొందుమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట బ్రతిమాలి వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్.